గారు అలాగే సాహసం చైర్మన్ గణేష్ గారు ఈ అందరూ నాకు ఇది ఒక గౌరవంగా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మేము కొన్ని మీలాగే మేము ఏదో మేడంగా చెప్పినట్టుగా మేము అందరూ మీలాగే చదువుకొని పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా వచ్చాను. కొంచెం మీకు ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉంటారని కొన్ని మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. నేను కూడా సెకండ్ ఇంజనీరింగ్ 94లో గీతం కాలేజ్లో పాస్ అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంటెక్ చేసి కన్స్ట్రక్షన్ కంపెనీల్లో చాలా ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో 20 ఏళ్ళు పనిచేశాను. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ బాంబే, అలాగే ఎల్ఎన్టీ, ఈసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పనిచేసి తర్వాత ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేస్తూ జాబ్లో ఉన్నప్పుడు కానీ జాబ్లో ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా కొంతమంది సర్కిల్ మన విలేజ్ అందరినీ పరిచయం చేయడం ఇండస్ట్రీకి జాబుల్లో కానీ వివిధ రకాలుగా విలేజెస్లో ఏ అవసరం ఉన్నా కొన్ని విలేజ్ చేయడం జరిగింది. కానీ నాకు ఈరోజు గర్వంగా ఏం జరుగుతున్నాను అంటే సాహసం ట్రస్ట్ ద్వారా చాలా అద్భుతమైన పనులు చేపడుతున్నాను గణేష్ దగ్గర. నాకు అతనికి నేను మనిషిలో మంచి జరగాలని ఇంకా మంచి ఈ కాలేజ్కి నెక్స్ట్ ఈ కాలేజ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు అడిగారు కొన్ని ఈ 2 స్కూల్స్కి ఏ సహాయ సహకారం కావాలన్నా నేను ఒక్కరినే కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మీకు అదొక ఇన్సూరెన్స్ ఇస్తున్నామని మీరందరికీ పిల్లలకి యాక్చువల్గా మీరంతా ఇలాగే చదువుకుని ఇలాగే కూర్చొని చదువుకుని పైకి వచ్చారు. మీరేమీ అనుకుంటే ఇక్కడ నుండి పిల్లలు చాలామంది రేపు పొద్దున్న భారతదేశానికి గర్వకారణమైన పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటున్నాం. సివిల్ సర్వెంట్స్, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లోను, అలాగే సాఫ్ట్వేర్ రంగంలోను ఎన్నో రంగాల్లో మీరందరూ అభివృద్ధి కావాలి. దానికి మేమేదో చేయగలిగినంత వరకు కొంతవరకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకెంతవరకు ఒక స్ట్రక్చర్డ్ వేరే చేయకపోయినా రకరకాలుగా ప్రతి ఊరికి ఎవరో ఏదో అడిగితే చేయడం విలేజ్ గుళ్ళు బడులు అన్నిటికీ చేస్తూ జరిగింది. కానీ ఒక పర్టికులర్లీ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు ఈ మధ్య నుండి శ్రీదేవి గారు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. సో దానికి మరికొంచెం యాడ్ చేసి నాకు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మీకు మరింత సర్వీసెస్ చేయడానికి అవసరమైన వాళ్ళకి పర్టికులర్లీ అవసరమైన